త్రేతాయుగంలో ఆ రాముణ్ణి చూసి తరించేతందుకు శబరి ఎంతో ఎదురు చూసింది. రాముని సేవల తరించేతందుకు ఆ ఆంజనేయ స్వామి ఎంతో ఎదురు చూసిండు. రామునితో స్నేహం కోసం సుగ్రీవుడు సకల వానర సైన్యం ఎదురు చూసింది. రాముడి 14 ఏళ్ల అరణ్యవాసం కారణంగా వాళ్ళందరికీ కల నెరవేరింది. ఆ రాముని దర్శనం అయ్యింది. అయితే ఒక్క త్రేతాయుగంలోనే కాదు, ఈ కలియుగంలో కూడా ఆ రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా కొందరు, మౌన వ్రతం చేసుకుంటా కొందరు ఆ రాముని సేవలో ఏదో ఒక రకంగా తరిస్తుర్రు. ఇగో అసొంటి కలియుగ శబరి ముచ్చట పట్టుకొచ్చిన చూడురు మీరు కూడా. మొన్న చెప్పుకున్నాం కదా ఆ రామయ్య కోసం లగ్గాన్నే త్యాగం చేసిన ఓ భక్తుని కథ. ఇక ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరబోతున్న యాళ్ళ అసొంటి గొప్ప గొప్ప భక్తుల ముచ్చట్లెన్నో బయటికి వస్తున్నాయి. అందున సరస్వతి వేదేవి అగర్వాల్ అనేటి ఈ అవ్వ భక్తి గురించి చెప్పుకోవాలి. మోదాలు అయోధ్యలో ఆ రామయ్య దర్శనం కోసం 30 ఏళ్ల బట్టి మౌనవ్రతం చేస్తుంది అవ్వ. హౌ ఎప్పుడో 50 ఏళ్ల వయసులో అట్లా మొక్కు పెట్టుకున్నదట. ఇక ఆనాటి సంధి నోరు తెరిచింది లేదు, ముచ్చట్లు చెప్పింది లేదు. ఏం మాట్లాడాలన్నా మూగ సైగలేనట. ఏదన్నా పెద్ద ముచ్చట చెప్పాలంటే పెన్ను అట్టి కాగితం మీద రాసి చూయిస్తదట. అట్లా 30 ఏండ్లు మూగ నోము నోసిందంటే గీ అవ్వ రామభక్తిని తారీఫ్ చేయాల్సిందే పొర్రి. మరి కాదా? మాటలు వచ్చి కూడా మాట్లాడకుండా ఉండుడంటే చిన్న ముచ్చట్న, మళ్ళా 30 ఏళ్ల సంధి గిట్లు ఉండుడంటే అది భక్తితోటి తప్ప దేనితోటి అయ్యే పని కాదు. గీ అవ్వ భక్తి అంత గొప్పది. మరి అందుకే అవ్వ భక్తికి మెచ్చినట్టే ఉన్నాడు ఆ శ్రీరాముడు. అయోధ్యలో వెలిసి అవ్వ మొక్కు తీరేటట్టు చేస్తున్నాడు. 22 తారీఖు నాడు అయోధ్యలో సీతారాములను ప్రతిష్ఠ చేసుడే ఆలస్యం. రామ్ సీతారామ్ అని చెప్పుకుంటా మౌన వ్రతాన్ని ముగిస్తదట అవ్వ. అంతేకాదు ఆకాడ నుంచి అయోధ్యలోనే ఉంటదట. ఇక ఎంత గొప్ప శ్రీరాముని భక్తురాలో కదా. ఇంత గొప్ప భక్తురాలకు కలియుగ శబరి అని బిరుదిచ్చినా తప్పులేదు పొర్రి. ఇక గీ అవ్వ ముచ్చట గిట్లుంటే ఆ అయోధ్య రామునికి వైరి పక్షంలో కూడా పరమ భక్తులు ఉన్నారు లో. అందున రావణుడు అంటే ఇష్టపడేటి లంకేష్ అలియాస్ మున్నా నామదేవ్ అనేటి గీ కాక కూడా ఒకడు. అయోధ్య రాముని దర్శనం కోసం చూస్తున్నాడట గీ కాక. అవునట, మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ లో ఉంటాడు 70 ఏళ్ల గీ మోతేవారి. నిత్యం లంకాధీశుడు రావణ బ్రహ్మకు పూజ చేస్తాడట. అంటే రావణుడికి పరమ భక్తుడు అన్నట్టు. అంత భక్తుడు కాబట్టే అందరూ లంకేష్ అని పిలుస్తుంటారట. అసొంటిది ఇప్పుడు గీ కాక కూడా ఆ రామయ్య దర్శనానికి తహతహలాడుతుండు. అంతేకాదు ఇన్నేళ్ల జీవితంలో ఇప్పటికీ ఒక్కసారి కూడా జై శ్రీరామ్ అన్నది లేదట. रावण ने अपनी जिंदगी खपा दी कि फिर भी हमें यहाँ और ले जा वैकुंठ धाम। तो हमने 7 महीना कम 70 साल में ये रावण ने 7 चौकड़ी बात पाया। हमने समझ लो 7 की 70 में हमने अपनी रामायण की है, रावण की पूजा की है। उद्धार हमारा राम, रावण को ही राम ने मारा, हमने मारा तो उद्धार तो कभी नहीं। ఇగో గిదే శిట్ట శివ అంటనట రామునికి జై అనుడు. గొప్ప ముచ్చటే కదా.